నాలుగో విషయము, మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము. బైబిల్ ఉన్నవారు తీయండి. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువులను పంపివేసి నన్ను ఇలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలును అడగగా మీకాలు నేనెందుకు నిన్ను చంపవలను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకు సౌలుతో అనేను. ఇక్కడ మీకాలు చేసిన మోసం. ఏం చేసిందట? మీకాలు చేసిన మోసం ఏం చేసింది? తన తండ్రిని, ఇదిగో సౌలు పడుకొని ఉన్నాడు, సౌలు ఇదిగో మరి ఆయన పట్టుకున్నట్టు కొరకు కలిగి ఉన్నాడని మీకాలు చెప్పి, కానీ దానికంటే ముందు ఆ కిటికీలో నుంచి ఆ దావీదును మరి ఏం చేసింది తెలుసా? దింపి తప్పించుకున్నట్టుకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేసింది తెలుసా? ఆ మంచం మీద ఒక మేక బొచ్చును తల మీద పైన ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలుకు వర్తమానాన్ని పంపినట్టుగా చూస్తున్నాం. మీకాయలు చేసిన మోసం. నిజంగా సౌలు ఏమైపోతున్నాడు? సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువులను పంపివేసితివి. ఇది నాన్న ఈ విధంగా లోకములో నడుస్తుంది మోసము. దేవుని బిడ్డలమైన మన జీవితాలలో మనం కలిగి ఉంటున్నాం. దేవుని బిడ్డలమైన మన జీవితాలలో ఏమై కలిగి ఉంటున్నాం? ఒకరిపైన మోసము, మరొకరిపైన మోసము. దేవుడు ఆదామును అడిగినాడు, ఆదామా ఎక్కడున్నావు? ఇట్లా ఎందుకు చేసినావంటే ఆదాము అంటున్నాడు, అయ్యా నువ్వు ఇచ్చిన స్త్రీ నాకు మోసపుచ్చింది. అవని అడిగితే అవేం చెప్పింది? సర్పం మీద. ఈ రోజున ఒకరు పైన ఏమైపోతున్నామండి? మోసపోతున్నాం. మోసము ఈ దినాలలో మనం చూస్తున్నాం, ఎందరినో చూస్తున్నాం. మన జీవితాల్లో మనం మోసపోతున్నాం. ఏం కలిగి ఉంటున్నాం?